తిరుపతి ఎస్వి వర్సిటీలో నకిలీ చలాన్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ అప్పారావు ఫిర్యాదుతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 27 నకిలీ చలాన్లు సృష్టించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 65,686 రూపాయలను ఇంటి దొంగలే స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. చలాన్ కౌంటర్లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్ను పోలీసులు విచారిస్తున్నారు. అకాడమిక్ కన్సల్టెంట్ శంకర్ ప్రమేయం ఉన్నట్టు వర్సిటీ అధికారులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి ఎస్వి వర్సిటీలో నకిలీ చలాన్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ అప్పారావు ఫిర్యాదుతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 27 నకిలీ చలాన్లు సృష్టించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 65,686 రూపాయలను ఇంటి దొంగలే స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. చలాన్ కౌంటర్లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్ను పోలీసులు విచారిస్తున్నారు. అకాడమిక్ కన్సల్టెంట్ శంకర్ ప్రమేయం ఉన్నట్టు వర్సిటీ అధికారులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.